ఇంకా ఆలోచన చేయండి. ఈ మనిషికి ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. ఒకడే మనిషి నలుగురు లెక్క నడుస్తాడు అన్నట్టు మనకు ఉంది అది. అప్పుడే ఇట్లా అంటాడు, అప్పుడే అట్లా అంటాడు. అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కొట్టుకపోయింది అంటాడు. ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి హైదరాబాద్కి నీళ్లు తెస్తా అంటాడు. అయితే అదన్న కావాలి లేకపోతే ఇదన్న కావాలి, రెండిట్లయితే. కొండపోచమ్మ ఉన్నదే కాళేశ్వరంలోనే, మల్లన్న సాగర్ ఉన్నదే కాళేశ్వరంలోనే. అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళున్నాయి? మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో. అయినా నాకు తెలియక అడుగుతా, నాకు నిజంగానే తెలియక అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టిర్రు అనుకో, ఇల్లు కడితే 2 నెలలు మంచిగానే ఉన్నది, బందోబస్తు ఉన్నది, ఇల్లు ఇబ్బంది లేదు. 3వ సంవత్సరంలో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో ఏదో దొంగ పని చేసిండు, మొత్తానికి పక్కింటోడు ఏదో బ్లాస్టింగ్ చేసిండు, ఏదో ఒకటి చేసిండు, మీ ఇంట్లో చిన్న పర్రె పడ్డది, నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తారు మీరు? ఇల్లంతా కూలగొడతారా? కాదు, బుద్ధున్నోడు ఏం చేస్తాడు? దాన్ని మంచిగా రిపేర్ చేసి ఏదో బందోబస్తుగా మొదలు 4 రోజులు అది ఊతాం, అది దాన్ని ఏమంటారు, పూసి ఏమంటారు దాన్ని, లప్పం కొడతాం. లప్పం కొట్టి నీళ్ళు రాకుండా చేస్తాం. దబ్బన తాత్కాలిక మరమ్మత్తు కాదు కూడదంటే దాన్ని శాశ్వతంగా ఏదన్నా రిపేర్ చేసుకొని దాన్ని బందోబస్తుగా చేస్తాం.